కానీ లవ్ మీద రావట్లేదు, లస్ట్ మీద సినిమాలు వస్తున్నాయి. అన్న లవ్ అనుకొని లస్ట్ మీద తీస్తున్నారు. వాళ్ళ లవ్ అర్థం అవ్వాలి కదా. ఇప్పుడు లవ్ అర్థం అయితే లవ్ మీద తీయలేడు. నేను ఇప్పుడు నేను మంచి మంచి పుస్తకాలు అన్ని ఎక్కువ పుస్తకాలు చదివాను అనుకోండి, నేను రాయలేను. ఎందుకంటే నా తాలూకు తెలివి తక్కువతాను, నా చేతకంతాను అర్థమైపోద్ది. నేను రాయలేను రా బాబు, ఆల్రెడీ రాసేసుకున్నారు అందరూ. అమ్మో ఇంత పెద్ద లిటరేచర్ ఉందా, నేనేం రాస్తాను. మీరు ఒక్కసారి వెనక్కి వెళ్ళి వరల్డ్ టాప్లో ఉన్న 10 మంది డైరెక్టర్లు సినిమాలు చూడండి, మీ కెమెరా మూల పడేస్తారు. నేను ఇంక సినిమా తీయనని చెప్పినట్టు అట్లాంటి వాళ్ళు ఉన్నారు హిస్టరీలో. మనకు తెలియకపోతే ఇగ్నోరెన్స్ ఈజ్ ద బ్లిస్ అండి. అజ్ఞానానికి మించిన వరం ఇంకొకటి లేదు. నా కొడుకులు ఎవరికి ఏం తెలియదు, నాకే అంత తెలుసు అనుకుంటే తీసి పడేస్తావు. సినిమా తీస్తావు, కథ రాస్తావు, కవిత రాస్తావు, ప్రేమిస్తావు, అన్నీ చేస్తావు. తెలియదన్నప్పుడే, తెలుసు అన్నప్పుడు ఏం చేయము, నోరు సర్వేంద్రియాలు మూసుకొని కూర్చుంటాం మనం. అయితే లక్ష్మణ్ గారు ఇంత బాగా మాట్లాడుతున్నారు కాబట్టి ధైర్యం చేసి ఒక క్వశ్చన్ అడుగుతా. బేసిక్గా ఏంటంటే స్పిరిచువల్ పర్సనాలిటీస్కి ఒక పర్సన్ మాట్లాడే విధానం బట్టి వాళ్ళ ఐడియాలజీ ఒక చిన్న సజెషన్ వరకు చెప్పగలం, ఐడెంటిఫై చేయగలం. బేసికల్గా ఇండస్ట్రీలో ఏంటంటే చాలామంది పీపుల్ కొంత రికగ్నైజ్ ఉంటుంది, కానీ పర్టికులర్గా ఒక పర్సన్కి స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఆయనే ఆర్జీవి గారు. ఈ జీవి ఎవరికి అర్థం కాదురా అని తిడతారు, ఆ పరాన్న జీవి అని తిడతారు, కానీ ఆయన ఫాలో అవుతారు. ఆయన మాటల్ని ఎంతోమంది ఫాలో అవుతుంటారు, కానీ తిడుతుంటారు, ఆయన ఫాలో అవుతుంటారు. ఒక సినిమా తీయాలంటే, ఆ సినిమా బయటికి రావాలంటే ప్రొడ్యూసర్స్ డబ్బులు పెట్టి ఎన్నో కష్టాలు పడి మార్కెటింగ్ చేస్తే కానీ అది సోషల్ మీడియా ప్రమోట్ కాదు. ఒక చిన్న పోస్ట్ పెడితే సోషల్ మీడియా షేక్ అయిపోయేలా ఉంటుంది ఆర్జీవి కంటెంట్. ఆయన మాటలు కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. అండ్ ఆయన ఏంటంటే ముఖం మీద చెప్పే మెంటాలిటీ చాలామందికి నచ్చదు. కొంతమంది తిడతారు, కొంతమంది పొగుడుతారు. ఆయన ఎలా అంటే ఆ పర్సన్ని మనం ఎలా డిఫైన్ చేయగలం అసలు? బేసిక్గా అసలు ఏది డిఫైన్ చేయలేనప్పుడు అక్కడ మీకు ఆర్జీవి వస్తాడు. అంతేనా? ఐ లైక్ హిమ్ బికాస్ ఈ సమ్ పీపుల్ వాళ్ళు ఏమనుకుంటే ఈయన క్రేజీ అనుకుంటారు. సమ్ పీపుల్ ఈయన బాగానే ఉన్నాడు, ఏదో తీస్తున్నాడు అనుకుంటారు. కానీ ఆయన ఎవరికి అందరూ ఎవరికి దొరకడు. పెద్ద ఈస్ ఎ గుడ్ ఎస్కేపిస్ట్. అంటే ఎస్కేపిజం అని కాదు, ఐ లైక్ హిమ్, ఐ లవ్ హిమ్. ఇక్కడ మీకు తెలుగు ఇండస్ట్రీలో ఎవరైనా కొంచెం దూరం వెళ్ళి మంచిగా సినిమాలు ఏమైనా తీశారు అంటే ఒక ఆర్జీవే. నాకు ఆర్జీవి వల్ల కిరణ్ కనెక్ట్ అయ్యాడు. నేను ఆర్జీవికి చాలా చాలా హార్డ్ కోర్ ఫ్యాన్ అనమాట. నాకు కరెక్టే సార్, మేము అందరం ఫ్యాన్సే. కానీ ఆయన ఏంటి సార్, ఆయన ఫ్యాన్స్ అవ్వడానికి కారణం ఏంటి? ఆ శివ ఎప్పుడు అసలు కొత్త కాన్సెప్ట్ కానీ క్షణక్షణం ఆయన సినిమాలు, ఆయన మార్క్ ఇప్పుడు ఎక్కడా లేదు సార్. బేసిక్గా చెప్పాలంటే యాజ్ ఎ పర్సన్ ఎవ్రీబడి లైక్స్ హిమ్, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఇంకొకటి ఏంటంటే ఉన్నది ఉన్నట్టు ముఖం మీద చెప్తాడు. అది చాలామంది మనం చెప్పలేము కొన్ని విషయాలు. ఆయన ఓపెన్గా చెప్తాడు. సినిమా చేసి ప్రమోషన్లో కూర్చుంటా ఎందుకు చేస్తున్నారు ఈ సినిమా, ఎందుకు తీశారంటే నాకు నచ్చి తీసా, నీకు నచ్చితే చూడు లేదంటే లేదంటాడు. సినిమా చూడమని చెప్పడానికే మనం సినిమాలు చేస్తాం, నువ్వు చూస్తే చూడు నేను తీస్తానంటాడు ఆయన. అంత ఓపెన్గా చెప్తాడు. కానీ అదంతా తీసుకోగలుగుతున్నాం. కానీ ఇప్పుడు ఆయన చేసే కంటెంట్లు, ఆయన పోస్టులు పెడుతుంటే ఏంటంటే ఆ లవ్ అండ్ ఎఫెక్షన్ రోజు రోజుకి తగ్గిపోయి సినిమాలు. రీసెంట్గా ఒక సినిమా ఈవెంట్లో రాజమౌళి గారు నాకు ఫేవరెట్ డైరెక్టర్స్లో ఎవరు అంటే వర్మ గారి గురించి చెప్పారు. అంత పెద్ద స్టేజ్లో ఆస్కార్ వచ్చిన తర్వాత రాజమౌళి గారు ఇంకొక డైరెక్టర్ నాకు ఫేవరెట్ అని చెప్పాల్సిన అవసరం లేదు, బేసిక్గా మామూలుగా మాట్లాడుకుంటే. అలాంటిది కంపారిజన్ చేసి మరి నేను ఐ లైక్ హిమ్ అని చెప్పారు ఎంతోమంది ఆడియన్స్ చూస్తున్నప్పుడు. సో ఆయన మార్క్ తగ్గిపోతుందని ఆయన ఫ్యాన్స్ కొంత మిదవుతూ ఉన్నారు. ఏం చెప్తారు మరి? మీరు కూడా ఒక ఫ్యాన్ కదా, ఆర్జీవి నుంచి సినిమాలు ఎక్స్పెక్ట్ చేయట్లేదు. నేను ఒకటే చెప్తాను, ఆయన గురించి ఎంత చెప్పినా ఇంకా మిగిలిపోతూ ఉంటాడు ఆయన. మీరు ఎంత చెప్పినా ఇంకొంత మిగిలిపోతూ ఉంటాడు. దట్ ఈస్ హిజ్ క్యారెక్టర్ అండ్ పర్సనాలిటీ. ఆయన బయట సూపర్ఫిషియల్గా చేసి ఇది ఏవైతే మీడియాలో వస్తున్నాయో అవేవి ఆర్జీవి కాదు. ఆర్జీవి ఈజ్ డిఫరెంట్. మీరు అదే పిక్చర్ వచ్చింది సార్, ఏమంటారు, శంకర్ తీసిన మూవీ ఉంది కదా, అపరిచితుడు. అట్లాగా మిగిలిపోయే ఆర్జీవికే తెలుసు, మిగతా వాళ్ళకి తెలియదు. కన్సీల్డ్ ఆర్జీవి ఇస్ దేర్. ఆయన ఉంటాడు. ఆయన తెలుసుకుని ఆయన ఎట్లాంటి వాడిని, సముద్రం పక్కన ఒక ఖాళీ సీసా పడి ఉంటుంది. మీరు ఆ సీసా చూస్తే సీసా అనుకుంటారు, అది చెవి దగ్గర పెట్టుకుంటే లోపల బోర్డు అంత హోరు వినిపిస్తూ ఉంటుంది. సో ఆయన బాగా క్లోజ్గా వెళ్ళారు. వాళ్ళ అమ్మ చెప్పారు ఒకసారి, ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, మదర్, వాళ్ళ సిస్టర్ కూడా చెప్పారు, రాము చాలా మంచోడు. అసలు బయట కనిపించేది ఏది కాదు, అదంతా ఏమండి. ఒకటి చెప్పన, జీవితంలో మనం ఏం చేయాలంటే జీవితంలో నటించాలి, కెమెరా ముందర జీవించాలి. మనం రివర్స్ చేస్తున్నాం. ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన చేస్తుంది అది కరెక్ట్గా చేస్తున్నాడు. ఆయన కెమెరా ముందు జీవిస్తున్నాడా? కెమెరా ముందు జీవించాలి. ఆయన కెమెరా ముందు ఆయన యాక్ట్ చేస్తాడు, ఆయన చేస్తాడు. జీవితంలో మనం ఏం చేయాలంటే జీవించకూడదు, నటించాలి. అప్పుడు మీ రిలేషన్స్ అన్ని కరెక్ట్గా ఉంటాయి. యూ కెన్ టేక్ ఏ రోల్ మోడల్ యాజ్ కృష్ణ కాన్షియస్నెస్.
కృష్ణ ఏం చేశాడు? ఎవ్రీ సీన్, ఎవ్రీ స్టేజ్ ఆయన యాక్టెడ్ రోల్ ప్లే అండి. జీవితం అంతా రోల్ ప్లే. ఇప్పుడు మీరు ఇక్కడ ఈ రోల్ వేస్తారు, ఇక్కడ నేను ఇక్కడ ఈ రోల్ వేస్తాను. నా వైఫ్ దగ్గర హస్బెండ్, నా సన్ దగ్గర ఫాదరు, మా అల్లుడి దగ్గర మా మామ. యూ హ్యావ్ మెనీ రోల్స్. అసలు మీరు కాదు కదా, నీళ్ళలో రంగు వేస్తే అది ఏ రంగు వేస్తే ఆ రంగులోకి వెళ్ళిపోద్ది. అట్లాగే ఇది కూడాను. సో రోల్ ప్లే, పర్ఫెక్ట్ రోల్ ప్లే ఆర్జీవి. అందుకని ఆయన అవుట్ సైడ్ పెరిఫరీలో ఏమవుతాడంటే ఆయన అట్లా కనిపిస్తాడు. బట్ ఇంటర్నల్గా ఆర్జీవి ఇస్ డిఫరెంట్. ఆయనే తెలుసు. ఆయనకి తెలిసినట్టుగా ఎవరికీ తెలియదు ఆయన గురించి. మిగతా వాళ్ళంతా ఏమిటో కామెంట్ చేస్తారు. ఇప్పుడు దేవుడి గురించి ఎంతమంది కామెంట్ చేస్తారండి? దేవుడి గురించి మీకు పూర్తిగా తెలిసిన, దేవుడి గురించి తెలిసిన జ్ఞానికే నాకు తెలియదు అంటాడు కృష్ణ సేస్. అండ్ శివుడు, అర్జునుడు, సాయిబాబా ఏమన్నారు? ఐఎమ్ ద రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ద గాడ్, ఐఎమ్ నాట్ ద గాడ్ అన్నాడు. సో అలాగా కొంత మిగిలిపోవడం అనేది కొంతమందికి ఉంటుంది. అది ఎవరికంటే జ్ఞానులకు ఉంటుంది. ఒక రకంగా చెప్తే నేను ఆర్జీవిని ఒక జ్ఞాని, ఒక కోణంలో అతను ఒక జ్ఞాని అని నేను అనుకుంటాను. ఓకే.